నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవి శ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది 186 చదరపు గజాలలో ఉంది. ఉత్తరం ఫేసింగ్ తోటి 33 అడుగుల వెడల్పు గల రోడ్డుతో ఉంది. అలాగే మీకు ఇంటి చుట్టూ కూడా హౌసెస్ అయ్యి ఉన్నాయండి. సో మంచి లొకాలిటీలో ఉంది. ఈ స్థలం కొలతలు వచ్చేసరికి అండి 28x61, స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1400 ఎస్ఎఫ్టీ అండి. ఈ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. 70% వర్క్స్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ని 98 lakhsకి అమ్మేస్తున్నారు. అది కూడా మీకు వర్కులతో కంప్లీట్ చేసి ఇచ్చేసేలాగా అనమాట అండి. ఈ బిల్డింగ్ వాస్తుని 100% పక్కాగా పాటించారండి. కారు పార్కింగ్ ఏరియా 180 అడుగులు పైమట్టే ఉంటుందండి. తూర్పు వైపు 3 అడుగులు సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. ఇది హాల్ ఎంట్రన్స్ అండి ఇది. సో ఇది టేక్ వుడ్ తోటి ఇస్తున్నారు. అన్ని డోర్లు కూడా టేక్ వుడ్ తో తయారు చేయబడుతున్నాయండి. సో విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫినిషింగ్ తోటి వస్తాయండి. ఇది టీవీ పాయింట్. ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది పూజా మందిరం అండి మనం చూసేది. ఈ పూజా మందిరం ముందు ఆర్చ్ టైప్ ఇచ్చారు కదా, అక్కడ ఒక వాల్ పేపర్ వస్తుందండి. ఇది పూజా మందిరం. పూజా మందిరం లోపల వాల్ కేరు పుట్టి పెట్టాలి, ఇంకాను పెండింగ్స్ ఉన్నాయండి. అవి కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది న్యూ మోడల్ లుక్ తో కిచెన్ వస్తుందండి. సో ఇక్కడ మీరు ఇదంతా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా స్పేసీగా ఇవ్వడం జరిగింది. మీకు ఇటువైపు కబోర్డ్లో ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది 12x14 కొలతలతో ఉంది. మీకు విండోస్ గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఇవ్వబడ్డాయి. మీకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో టైల్స్ పూర్తిగా యూస్ చేయడం జరిగింది. పైన పిఓపి కూడా కంప్లీట్ చేశారు. కమోడిటీ ఇవన్నీ కూడా మీకు ఫిట్ చేస్తారండి. ఇక్కడ మీకు వాష్ బేసిన్ వస్తుందండి. అది కూడా న్యూ లుక్ తోటి వస్తుంది, లైట్స్ తోటి. ఇప్పుడు మనం చూసే ఈ రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది 12x12 కొలతలతో ఉంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ రూమ్లో ఒక సెల్ఫ్ని ఇవ్వడం జరిగింది. ఇది హాల్ అండి. ఇది టీవీ పాయింట్ ఇటువైపు పడమర వైపు వస్తుంది. ఈ హాల్ కూడా చాలా స్పేసీగా ఇవ్వడం జరిగింది. హాల్ సీలింగ్లో పిఓపికి రెక్టాంగిల్ షేప్లో గ్లాస్ ఇచ్చి చుట్టూ ప్రొఫైల్ లైటింగ్ వస్తుంది. ఈ హాల్కి తెచ్చి మరొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది, థర్డ్ బెడ్రూమ్. సో ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి. టైల్స్ వర్క్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. కమోడిటీ ఒకటి ఫిక్స్ చేయాలి. ఈ రూమ్ బయటకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి హాల్లోకి. బయట స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అది అవుటర్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి. ఈ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 70-75% వర్క్లు కంప్లీట్ అయ్యాయండి. రిమైనింగ్ వర్క్లు చేసి ఇస్తారు. సో మీలో ఎవరికైనా ఈ బిల్డింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.